గురుగారు గురుగారు రామరాజుడు వచ్చేస్తాడు. ఎవర్రా? అదేనండి ఆ ఎంపీ రావు గారు. ఈవేళ ఎలాగైనా జానకి జీవితాన్ని నలిపి నాశనం చేస్తాడు. సరిపద. ఆహా, ప్రజాప్రతినిధులు ఏం చేశారు? నమస్కారం, గౌరవించుకోరా. నమస్కారాలు. దేశాన్ని ఉద్ధరించి అలసిపోయి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం ఇటు దయచేశారు. అబ్బా, మీ అభిరుచికి నా జోహార్లు సార్. మల్లెపూలు బాగున్నాయండి. ఏమిటయ్యా నీ గొడవ? గొడవ కాదు సార్, ఫ్యాక్ట్. ప్రజల అవసరాలు తీరుస్తామని గద్దెక్కారు, బాగుంది. మీ అవసరాలు తీర్చుకోవడం కోసం చీకటి పడ్డాక ఇటు వేయించేశారు, ఇంకా బాగుంది. సార్ తప్పులేదు సార్, అసలు మీలాంటి వాళ్ళే సార్ ఈ దేశాన్ని శ్రీరామ రక్ష. సార్ ఇవాళ ఇల్లు మారుద్దామా, రూట్ మారుద్దామా, జస్ట్ ఫర్ ఎ చేంజ్. నా సంగతి నీకెందుకు? మీ సంగతి మేము పట్టించుకోలేదు కనుకే కంపోస్ట్ ఎరువు వేసిన మొక్కలాగా తమరు ఏపుగా పెరుగుతున్నారు, అటుపక్క బ్యాంక్ అకౌంట్లు పెరుగుతున్నాయి. రే గొట్టం సార్, నీతిని సభలకి మాత్రమే పరిమితం చేసి అవినీతిని అలవాటుగా మార్చుకున్న ఆది పురుషులు మరోసారి గౌరవించుకోరే. నమస్కారాలు. సభా, నువ్వెక్కడ దొరికావయ్యా? గడ్డి మాదేరు కుక్కలాగా నువ్వు వెళ్ళావు, మమ్మల్ని వెళ్ళలేవు. కరెక్ట్ గా సెలవు ఇచ్చారు దేశనాయకులు గారు. తమలాంటి వారు ఆ గడ్డి మెయ్యకూడదనే కుక్కలాగా నేను అడ్డుపడుతున్నాను. పిచ్చివాగుడు వాగేవంటే మనుషులు పెట్టి చావగొట్టిస్తాను. ఆహా, ఇలాంటి గొప్ప ఆలోచనలే సార్ మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. మీరు మనుషుల్ని పెట్టి చావగొట్టించండి, నేను అలా ప్రజల దగ్గరికి వెళ్ళి, అదే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి, మీరు రోజు వచ్చే రూటు, మీరెక్కే ఇంటి నెంబరు, రంగనాయకితో ప్రేమ, అలివేలుతో సరసం, అలా అలా పిట్ట కథలుగా చెప్తాను, బాగుంటుంది. ఏం కుషావు? కూతలు కాదు దేశనాయకులు గారు, నినాదాలు. చూడండి, రేపు పొద్దున్న మీ పదవి పోయిందాకు చిచ్చి పదవి పోతుంది, అప్పుడు నాలాగే రోడ్డును పడతారు, మర్చిపోతారేమో. మన ఇద్దరం ఆ చెట్టు కింద కూర్చుని పులిజోలు ఆడుకుందాం. శాంతం శరణం గచ్చామి. కొడితే కొట్టండి. మైనర్ బాబు, ఆనాడు ఆగండి ఆగండి, మైక్. కిరాతకుడుగా బ్రతికిన వాల్మీకి ఒక పుట్ట జ్ఞానోపదేశం చేసింది, బుద్ధుడికి ఒక చెట్టు జ్ఞానోపదేశం చేసింది. అవన్నీ నిజమో కాదో నాకు తెలియదు గాని ఈ రోజున నీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది. ఈ మైక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక మీదట ఈ వీరి ముఖం చూడను చూడను చూడను. ప్రజలందరూ గర్వపడే విధంగా బ్రతుకుతాను. పదరాజు. అదేంటి సడన్ గా మారిపోయారు సార్? మారడం మన ఇంటా వంట లేదురా, మారినట్టు కనబడతాం, అదే రాజకీయం. ప్రస్తుతానికి వెళదాం, ఆ పెంటగాళ్ళు లేనప్పుడు మళ్ళీ వద్దాం. పదా. గురు, పెద్ద శాలిటీకే బుద్ధి మార్చేసే. ఏ ఎండకా గొడుగు పట్టే శాల్తీరా అది. కుక్కతో సాగడం వీడి బుద్ధి మారడం జరిగే పని కాదు కానీ ఆ జానకమ్మ నీ పూట కాపాడాను రా. రే పెట్టి కొట్టించరా. గురుగారు టీ అందించరా. గురుగారు టీ ఇదిగోండి. ఇలాగేరా. గురుగారు, ప్రపంచంలో ప్రతివాడు ఎడుతుంటాడు కదా, కానీ ఈ బజార్ వచ్చే ప్రతివాడు నవ్వుత ఖుషీగా వెళ్తుంటాడు. ఏతంటారండి లిటిలేసిన? చాలా పెద్ద లిటిలేషన్ ఉందిరా. క్లాస్ అట్టుకో, కాసేపు తాగుతాను. యముడు గారు మోడర్న్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షలు టైప్ మార్చాడురా. వింటున్నారా గొట్టం? చిన్న చిన్న పాపాలు చేసిన వాళ్ళకి డిపార్ట్మెంట్ పైన తెరిచాడు. పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళకి యమలోకంలో చోటు లేక భూలోకంలోనే సెపరేట్ డిపార్ట్మెంట్ తెరిచాడు. అదే ఈ బజార్. ఇక్కడికి నవ్వుతూ వచ్చిన వాళ్ళు బతుకంతా ఏడవలసి వస్తున్న వాళ్ళకి తెలీదు, కానీ యముడి గారికి తెలుసు. ఇది నీకు న్యాయం? నీకోసం నా ఆస్తి అంతా అమ్ముకున్నాను, అప్పులు పాలయ్యాను, పెళ్ళం పెట్టి వదులుకున్నాను, ఇప్పుడు బొమ్మంటే ఎక్కడికి పోతున్నాను? వీడు సుందరాంగులు అనుకున్నావు ఏంట్రా? ఆడవేశంలో ఉన్న యముడు గారి స్పెషల్ స్టాఫ్. గురుగారు గురుగారు, గుడి వ్యాపారం కనకం తనితో వేసింది. అబ్బా, 6 నెలలకే రోడ్డును పడిపోయాడురా. ఇంకా సంవత్సరం దాకా అవుతాడు అనుకున్నాను. ఒరే గొట్టం, డప్పుడు వాళ్ళు సిద్ధం చేయించరా. మన సోదరుడిని సగౌరవంగా సాగనిపోద్దాం. అలాగే. టీ తీసుకో గురు. ఒరే, మన సోదరుడు రోడ్డును పడిపోయాడురా. ఈ సంతాప సమయం, టీ సాయించదుగానే అక్కడ పెట్ట.